హలో వియర్స్, మన కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం. ఈరోజు థ్యాంక్ యూ డాడీ అనే ఒక మంచి కథతో మీ ముందుకు వస్తున్నాం. ఈ కథ ఆగస్టు 16, 1996 స్వాతి వీక్లీలో వచ్చింది. రచయిత ఎన్ శివనాగేశ్వరరావు. బుద్ధిమంతుడు అనుకున్న కొడుకు, ప్రాణాధికంగా ప్రేమించిన కొడుకు ఒక అమ్మాయి వెంటపడి అల్లరి చేస్తున్నాడని తెలిసినప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు, కొడుకును మందలించకుండా ఎలా మార్పు తెచ్చాడు, ఆ తండ్రి సున్నితంగా ఆ విషయం ఎలా డీల్ చేశాడో ఈ ఆడియో విని తెలుసుకోండి. కథ పేరు థ్యాంక్ యూ డాడీ. మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు, అటెండర్ వినయంగా చెప్పాడు. లోనికి పంపించు అన్నాను. చిత్తం అంటూ అటెండర్ వెళ్ళాడు. మరు నిమిషం ఓ వ్యక్తి లోనికి ప్రవేశించాడు. అతని వంక పరిశీలనగా చూస్తూ కూర్చోండి అన్నాను. అతను ముఖానికి పట్టిన చెమట తుడుచుకోవడానికి కళ్ళజోడు తీసి కర్చీఫ్తో ముఖం తుడుచుకుంటూ నా పేరు పురుషోత్తం అని పరిచయం చేసుకున్నాడు. నేను తాలూకా ఆఫీసులో యూడీసీగా పనిచేస్తున్నాను. మీతో చిన్న విషయం మాట్లాడాలని వచ్చాను అన్నాడు. చెప్పండి అన్నాను. అతను కుర్చీలో కొంచెం ఇబ్బందిగా కదలడం గమనించాను. ఎదుటి వ్యక్తి మౌనం నాకు కాస్తంత చిరాకు తెప్పించింది. అది బయటకు కనిపించనీయకుండా వచ్చిన విషయం చెప్పండి అన్నాను. అతను తన సంశయాన్ని పక్కకు నెట్టి, మీ అబ్బాయి సందీప్ మా అమ్మాయి వెంటబడి అల్లరి చేస్తున్నాడు అన్నాడు. అతను చెప్పింది వినగానే నా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. మనసులో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. అతను చెప్పింది నిజమని ఒప్పుకోవడానికి నా మనసు అంగీకరించలేదు. కానీ అకారణంగా ఏ ఆడపిల్ల తండ్రి వచ్చి నా కూతుర్ని నీ కొడుకు అల్లరి పెడుతున్నాడని చెప్పుకుంటాడు? వాస్తవం జీర్ణం చేసుకోవడానికి నిమిషం పట్టింది. మరుక్షణం నా కనుల ముందు సందీప్ ముఖం కదలాడింది. ఇంటికి వెళ్తే డాడీ డాడీ అంటూ ఇంకా చిన్నపిల్లాడిలా కబుర్లు చెప్తూ ఎంతో అమాయకంగా కనిపించే సందీప్ ఒక ఆడపిల్ల వెంటబడి అల్లరి చేసే స్థాయికి దిగజారాడా? నమ్మదగిన నిజమేనా? నిజమే అయితే నా పెంపకంలో ఎక్కడుంది లోపం? చిన్నప్పటి నుంచి సందీప్కి చెప్పిన నీతి కథలు గుర్తుకు వచ్చాయి. వాడిని మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాలన్న నా ఆశయం నన్ను వెక్కిరించింది. చదువులో సందీప్ ఫస్ట్ వస్తే సంతోషించేవాడు తను. మంచి గిఫ్ట్స్ కొనిచ్చి ఎంకరేజ్ చేసేవాడు. అవన్నీ ఎదుటి వ్యక్తి చెప్పిన ఒకే ఒక్క మాటతో చెల్లాచెదురైపోయాయి. నా ముఖంలో కదలాడిన భావాలు ఎదుటి వ్యక్తి గమనించినట్లున్నాడు. సారీ, ఈ విషయం మీ వరకు తేకూడదనే అనుకున్నాను. అందుకే నేను పర్సనల్గా కలిసి మీ వాడితో మంచిగా చెప్పి చూశాను. అయినా సరే పరిస్థితిలో మార్పు రాలేదు. అందుకే మిమ్మల్ని కలవాల్సి వచ్చింది అన్నాడు. మావాడు నిజంగానే అలా ప్రవర్తించి ఉంటే హృదయపూర్వకంగా క్షమార్పణ కోరుతున్నాను. విషయం నేను సరిచేస్తాను అన్నాను. నేనన్న మాటల్లో నిజంగానే అన్న పదం పడడం సందీప్ మీద నాకున్న నమ్మకాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేయలేదని గమనించాను. మీరెక్కడ ఉంటున్నారు అని ప్రశ్నించి అతను చెప్పిన అడ్రస్ నోట్ చేసుకున్నాను. అతను పైకి లేచి మీ మనసు నొప్పించి ఉంటే క్షమించండి అని 2 చేతులు జోడించాడు. క్షమార్పణ చెప్పవలసింది నేను, వెళ్ళిరండి అన్నాను. అతను వెళ్ళిపోయాడు. నా మనసు ఇంకా వాస్తవాన్ని జీర్ణం చేసుకోవడానికి ఎదురు తిరుగుతున్నది. సందీప్ భవిష్యత్తు ఉజ్వలంగా మలచడానికి నేను అందరి తండ్రుల కంటే ఎక్కువే తపన పడ్డాను. వాణ్ణి ఎల్కేజీలో జాయిన్ చేసిన దగ్గర నుంచి బీటెక్లో జాయిన్ అయ్యే వరకు శ్రమించాను. నిజానికి పిల్లలు తండ్రుల దగ్గర కంటే తల్లుల దగ్గరే ఎక్కువ మాలుమవుతారు, చనువుగా మసులుతారు. కానీ మా విషయంలో అలా కాదు. సందీప్ వాళ్ళ మమ్మీతో కంటే నాతోనే ఎక్కువగా చనువుగా ఉంటాడు. అది తెలిసిన నా భార్య కౌసల్య ఉడుక్కున్న సందర్భాలు ఉన్నాయి. సందీప్కి నేనంటే ఎంత చనువో అంత గౌరవం. నా మాట ఎప్పుడూ కాదనడు. ఒక రకంగా చెప్పాలంటే నా మాట వాడికి వేదం. సందీప్ చిన్నప్పుడు నేను ఆఫీసు నుంచి వచ్చేసరికి కౌసల్య ఈ పూట వీడేం చదవలేదు అని కంప్లైంట్ చేసేది. ఏం సందీప్ అంటే వాడు నిజాయితీగా తప్పు ఒప్పుకునేవాడు. అప్పటికప్పుడు స్కూల్ బ్యాగ్ తెచ్చుకొని కూర్చొని చదివేవాడు. వాడు అలా చదవడం చూస్తే నాకిచ్చే గౌరవానికి ముచ్చట వేసేది. అయితే డాడీ చెప్తేనే గాని చదవన్నమాట అనేది కౌసల్య. అలా అన్నప్పుడు నేను చూడకుండా వెక్కిరించేవాడని కౌసల్య చెప్పేది. సందీప్ ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు ఒక కోరిక కోరాడు.
డాడీ, నాకు ఇంజనీరింగ్ సీటు వస్తే హీరో హోండా కొనిపెట్టండి అని అడిగాడు. మంచి ర్యాంక్ తెచ్చుకో, తప్పక కొనిపెడతాను అన్నాను. సందీప్ మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఇంజనీరింగ్ సీటు వచ్చింది. అది మా సిటీలోనే. హీరో హోండా కొనిచ్చి నా మాట నిలబెట్టుకున్నాను. సందీప్ హీరో హోండా డ్రైవ్ చేస్తూ ఒక అమ్మాయిని అల్లరి పెడుతున్న దృశ్యం ఊహించుకుంటూ ఉంటేనే నా మనసు చెదిరిపోయింది. తప్పెక్కడ జరిగి ఉంటుందా అని ఆలోచించసాగాను. ఆ పూట ఆఫీస్ పనేం అటెండ్ కాలేకపోయాను. సాయంత్రం 4ంటికే ఆఫీస్ నుంచి బయలుదేరిపోయాను. సమయానికి డ్రైవర్ లేడు. నేనే కారు డ్రైవ్ చేసుకుంటూ ఉదయం వచ్చిన పురుషోత్తం చెప్పిన గుర్తుల ప్రకారం అతని ఇల్లు చేరాను. అప్పటికే మనసు ఒక నిర్ణయానికి వచ్చేసింది. నేను వెళ్ళేసరికి పురుషోత్తం ఇంట్లో లేడు. అతని భార్య నన్ను చూడగానే సందీప్ తండ్రిగా తొలిసారి సిగ్గుపడుతూ పరిచయం చేసుకున్నాను. సందీప్ పేరు వినగానే ఆమె ముఖంలో రంగులు మారడం గమనించాను. తన భావాలు కప్పిపుచ్చుకొని మర్యాదగా లోపలికి ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టింది. పురుషోత్తం భార్య కాఫీ కప్పుతో వచ్చి నాకు అందించింది. కాఫీ తీసుకుంటూ సందీప్ విషయం కదిలించాను. ఉదయం పురుషోత్తం గారు ఆఫీస్కి వచ్చి విషయం చెప్పారు. సందీప్ తరపున క్షమాపణ కోరాలని వచ్చాను అన్నాను. అంత పెద్ద ఆఫీస్ అని ఒక్కసారి అలా అనేసరికి ఆమె తడబడింది. అంత మాట వద్దు, మీ బాబును మందలిస్తే సరిపోతుంది అంది. నిజంగా సందీప్ ఇటువంటి పని చేస్తాడని ఊహించలేదు. నాకు తెలిసిన సందీప్ బుద్ధిమంతుడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అన్నాను. అంతలో ఒక అమ్మాయి చేతిలో బుక్స్తో ఇంట్లోకి వచ్చింది. ఆ అమ్మాయి అందంగా నాజుగ్గా ఉంది. మా అమ్మాయి దివ్య అని పరిచయం చేసింది ఆమె. నమస్తే అంది దివ్య. ప్రతి నమస్కారం చేశాను. ఆ అమ్మాయి ముఖంలోని ప్రశ్నార్థకం గుర్తించిన పురుషోత్తం భార్య సందీప్ నాన్నగారు అని పరిచయం చేసింది. అంతే. ఆ మాటలు విన్న ఆ అమ్మాయి ముఖంలో సంతోషం మాయమైంది. కూర్చో దివ్య అన్నాను. దివ్య చేతిలోని బుక్స్ టేబుల్ మీద పెట్టి వచ్చి నాకెదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. సూటిగా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. సందీప్ ఎప్పటి నుంచి నీ వెంట పడుతున్నాడు అని ప్రశ్నించాను. సుమారు 2 నెలల నుంచి అంది దివ్య. వాడి కూడా ఇంకెవరైనా ఉన్నారా అన్నాను. ఇంకో అబ్బాయి ఉంటాడు, అతని ఫ్రెండ్ అనుకుంటాను. బైక్ వెనక కూర్చొని మీ అబ్బాయి కామెంట్స్ విసరడానికి హుషారు చేస్తుంటాడు అంది దివ్య. నాకు విషయం అర్థమైంది. సందీప్ కొత్తగా బీటెక్ జాయిన్ అయ్యాడు. కొత్త ఫ్రెండ్స్ ప్రభావం అతని మీద పడింది. అంతలో పురుషోత్తం వచ్చాడు. నన్ను చూడగానే నమస్కరిస్తూ మీ వంటి పెద్దవారు మా బోటి వారింటికి రావడం అంటూ మాట పూర్తి చేయలేకపోయాడు. పురుషోత్తం దివ్య ప్రక్కనున్న చైర్లో కూర్చున్నాక దివ్య ఏ కాలేజీలో చదువుతున్నదో ఏం చదువుతున్నదో అడిగి తెలుసుకున్నాను. ఉమెన్స్ కాలేజీలో BA చదువుతున్నది. నేను క్షణం ఆలోచించాను. సందీప్ పట్ల ఎలా వ్యవహరించాలన్నది నా మనసు ఒక నిర్ణయం తీసేసుకుంది. నేను పురుషోత్తంతో మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని నాతో మా ఇంటికి తీసుకువెళ్తాను. మరలా గంటలో తెచ్చి డ్రాప్ చేస్తాను అన్నాడు. పురుషోత్తం ఏమనుకున్నాడో. ఎందుకండి, ముందుగా సందీప్తో మంచిగా చెప్పి చూడండి. అమ్మాయిని తీసుకొని వెళ్ళి మరీ మందలించడం బాగుండదేమో అన్నాడు. నేను చిన్నగా నవ్వాను. నేను సందీప్ను మందలించను. దయచేసి మరేం ప్రశ్నించకుండా దివ్యను 1 గంట నాతో పంపండి అన్నాను. అతను మరింకేం మాట్లాడక దివ్యతో అంకుల్తో వెళ్ళమ్మా అన్నాడు. 1 నిమిషం అని దివ్య లోనికి వెళ్ళి ముఖం కడుక్కొని ఫ్రెషప్ అయి వచ్చింది. నేను ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకొని మా ఇంటికి తీసుకువెళ్ళాను. అప్పటికి సందీప్ ఇంకా ఇంటికి రాలేదు. నా భార్య కౌసల్యకు దివ్యను నా స్నేహితుడి కూతురిగా పరిచయం చేశాను. మరో 15 గంటలో బయట హీరో హోండా చప్పుడు వినిపించింది. సందీప్ లోనికి వచ్చాడు. డ్రాయింగ్ రూమ్లో నాతో పాటు కూర్చున్న దివ్యను చూడగానే షాక్ తిన్నాడు. అది స్పష్టంగా గమనించాను. అయినా గమనించినట్లు సందీప్, ఈ అమ్మాయి దివ్య, నా ఫ్రెండ్ పురుషోత్తం కూతురు, ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ అయి వచ్చారు అని పరిచయం చేశాను. సందీప్ హలో అని గొనిగాడు. దివ్య తలదించుకుంది. సందీప్ తడబడే అడుగులతో తన గదిలోకి వెళ్ళిపోయాడు. మరో అరగంట తర్వాత దివ్యను కారులో తీసుకుపోయి డ్రాప్ చేసి వచ్చాను. మధ్య త్రోవలో దివ్య,
నా అంచనా తప్పకపోతే సందీప్ మరిక నీ వెంట పడడు. పడితే మాత్రం సంశయించక నాకు ఇన్ఫార్మ్ చేయి అని నా విజిటింగ్ కార్డ్ అందించాను. ఆ తరువాత వారం రోజులు నేను సందీప్తో ముభావంగా వ్యవహరించాను. నేనెందుకు ముభావంగా ఉన్నానన్నది సందీప్ తేలిగ్గానే ఊహించి ఉంటాడు. నాతో మాట్లాడాలని ప్రయత్నించాడు కానీ నేనే కట్ చేశాను. వారం తర్వాత సందీప్, నాకు డబ్బుతో అవసరం వచ్చింది. నీ హీరో హోండా అమ్మేయాలనుకుంటున్నాను అన్నాను. మీ ఇష్టం డాడీ అన్నాడు సందీప్. మరి కాలేజీకి బస్సులో వెళ్ళి రాగలవా అన్నాను. వెళ్ళి రాగలను అన్నాడు. 10 రోజుల్లో హీరో హోండా అమ్మేశాను. కౌసల్యతో విషయం సూచాయిగా చెప్పాను. ఒకరోజు కౌసల్య చెప్పింది, ఈ మధ్య వాడికి సురేష్ అనేవాడితో పరిచయం అయిందట. దివ్య వెంటపడి అల్లరి చేయడానికి కారణం సురేష్ ప్రోద్బలమేనట. మీరు వాడి హీరో హోండా అమ్మేసిన దానికంటే మీరు వాడితో సరిగా మాట్లాడినందుకే వాడు ఎక్కువ బాధపడుతున్నాడు అంది. సందీప్ బాధ నేను అర్థం చేసుకున్నాను. మెల్లగా సందీప్తో మామూలుగానే వ్యవహరించసాగాను. ఆ తర్వాత ఒకసారి పురుషోత్తం కలిసి సందీప్ మునుపట్లా ప్రవర్తించడం లేదని చెప్పాడు. దివ్యను అప్పుడప్పుడు మా ఇంటికి పంపమని చెప్పాను. దివ్య వచ్చేది. ఆమెకు సందీప్ క్షమార్పణ చెప్పాడని విన్నాను. ఇప్పుడు మాత్రం వారిద్దరూ మంచి స్నేహితులు. సందీప్ బీటెక్ పూర్తయింది. నా పరపతితో పని లేకుండానే ఉద్యోగం వచ్చింది. పోస్టింగ్ ఢిల్లీలో ఇచ్చారు. సందీప్ ఢిల్లీ బయలుదేరినప్పుడు వాడితో పాటు స్టేషన్కి నేను కౌసల్య వెళ్ళాము. ట్రైన్ వచ్చింది. కొత్త ప్రదేశం, జాగ్రత్తగా ఉండమని కౌసల్య పదే పదే చెప్పింది. ట్రైన్ బయలుదేరే సమయం అయింది. సందీప్ వంగి నా పాదాలు తాకాడు. వాణ్ణి పైకి లేవదీసి నో సెంటిమెంట్స్ అన్నాను. సందీప్ కన్నుల్లో సన్నటి నీటి తెర. థ్యాంక్ యూ డాడీ అన్నాడు. ఎందుకు అన్నాను. నేను దివ్య వెంటబడి అల్లరి చేసినప్పుడు మీరు నన్ను సూటిగా అడిగి ఉన్నా మందలించినా తప్పక ఇరిటేట్ అయి ఉండేవాడిని. ఎందుకంటే అప్పుడు సురేష్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద అంతగా ఉండేది. కానీ మీరు ఆ విషయాన్ని సున్నితంగా డీల్ చేసి నన్ను రాంగ్ ట్రాక్లోంచి బయటకు లాగి నా భవిష్యత్ పాడవకుండా చూశారు అన్నాడు. సందీప్, నిజానికి ఇందులో నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పవలసింది ఏమీ లేదు. నేను చేసింది కేవలం నీ తప్పు నువ్వు గ్రహించేలా చేశాను. దివ్యను మా ఫ్రెండ్ కూతురిగా పరిచయం చేశాను. నేను ఊహించినట్లే నువ్వు చేసిన తప్పు గ్రహించావు, పశ్చాత్తాపడ్డావు. చేసింది తప్పని గ్రహించడం నీ గొప్పతనం అన్నాను. గార్డ్ విజిల్ ఊది పచ్చ జెండా ఊపాడు. సందీప్ ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ కదిలింది. కనుచూపు మేర వరకు సందీప్ చెయ్యి ఊపుతూనే ఉన్నాడు. థ్యాంక్ యూ డాడీ అన్న వాడి మాట నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. ట్రైన్ వేగంగా పరుగు తీస్తున్నది. గాడి తప్పిన రైలును పట్టాలు ఎక్కిస్తే ఆ వేగం సహజం. సందీప్ విషయంలో నేను చేసింది అంతే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. థ్యాంక్ యూ డాడీ. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి చెప్పండి. మరో మంచి కథతో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. హ్యావ్ ఏ గుడ్ డే.